శ్రీకృష్ణ చరితము అధ్యాయం సుందర బృందావనము. గోపజనులందరూ ఆనందముగా అట్లు ఉండగా వర్ష ఋతువు వచ్చెను. ఆకాశమున నల్లని దట్టమైన మేఘములు కమ్ముకొని భూమి ఆకాశములు ఏకమైపోవునట్టు అతి పెద్ద దారలతో కురియుచు వర్షములు వచ్చెను. ప్రకృతి అంతయు పచ్చపచ్చగా దివ్య సౌందర్యముతో వెలుగొందును. ఆ పచ్చని పచ్చిక బయళ్లలో మధ్య మధ్య ఎర్రని ఆరుద్ర పురుగులు కదులుతూ వసుధ జాతి పచ్చలు పరువబడి మధ్య మధ్య కెంపులు మాణిక్యములు తాపడము చేసినట్లు అద్భుత కళలను ఒలికించుచుండెను. అతిగా వర్షించుటచే సముద్రములు పొంగి పొంగి ప్రవహించెను. అది ఎట్లన్నదనగా, అవినయశీలుడు నడుమంత్రపు సిరిని పొందినప్పుడు భూమిపై నిలువకుండగా మిడిసిపడుచున్నట్లు ఉండను. ఆ ప్రకృతి శోభకు తెల్లని వెలుగుజిలుగులు చందమామ కూడా నల్లని మబ్బుల వలె క్రమ్ముకొనిపోయి మూర్ఖుల ప్రగల్భముల ముందు సత్పురుషుల మౌనము దాల్చినట్టు వెలవెలపోయినది. ఆకాశ